హాయ్ అందరికీ నమస్తే. మన ఛానల్ మన తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఈజీగా ఒంగోలు మైసూర్పాక్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఒక గ్లాసు అదిగో శనగపిండి తీసుకుని చూడండి, శ్యామల. అందులో ఇప్పుడు 2 గ్లాసులు నెయ్యి, కాగబెట్టిన నెయ్యిని తీసుకుని ఒక గ్లాసు శనగపిండిలో వేసి కలిపేస్తుంది అన్నమాట. ఆ తర్వాత 2 గ్లాసులు పంచదార తీసుకుని అదిగో బాండీలో వేసేసి ఒక అర గ్లాసు నీళ్లు తీసుకుందనమాట. తీసుకుని అదిగో దాంట్లో అలా కలిపేసి ఇంకా తిప్పుతూ ఉంది. ఇంతకీ మర్చిపోయాను, మీకు శ్యామల అంటే ఎవరో చెప్పలేదు కదా. మా ఇంటి ఆడపిల్లతో సమానం. మాకు బాగా అందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఇంటి ఆడపిల్లలాగా అన్నమాట. చక్కగా నాకు అన్నిట్లో తను చేదోడు వాదోడుగా ఉంటూ అన్నీ చక్కగా నన్ను ఒక తల్లిలాగా చూసుకుంటూ ఉంటుంది. అదిగో చూడండి, అలా అక్కడ పంచదార పాకం జరుగుతుంది, పాకం వస్తుంది. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకుని దాన్ని నేతితో బాగా చక్కగా నెయ్యి రాసుకుని పెట్టుకోవాలన్నమాట. ఒక బౌల్ తీసుకుని దానికి నెయ్యి రాసి పెట్టుకోవాలి. అదిగోండి తీగ పాకం వచ్చింది. లేత తీగ పాకం వస్తే చాలు. ఎందుకంటే మనం ఒంగోలు మైసూర్ పాక్ అంటే మెత్తగా ఉండాలి కదా. అందరికీ తెలుసు కదా ఒంగోలు మైసూర్ పాక్ అంటే ఎలా ఉంటుందో. మెత్తగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటుందన్నమాట. అదిగో చూడండి, ఇప్పుడు ఆ శనగపిండిలో నెయ్యి వేసి కలిపింది కదా, ఇప్పుడు అది తీసుకుని పంచదారలో పోస్తుంది అనమాట. పంచదార లేత పాకం తీసింది. దాంట్లో ఒక స్టవ్ మీద నెయ్యి కరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ నేతిని మనం కొంచెంగా ఉడుకుతూ ఉన్నటువంటి మైసూర్ పాకులో పోసుకుంటూ ఉండాలి. అదిగో చూడండి, అలాగా నొరగలు వచ్చేటట్లుగా ఎప్పుడు తిప్పుతూ ఉండాలండి. అది లేకపోతే ఏమవుతుందంటే అడుగంటుతుంది. శనగపిండి కదా, ఊరికి అడుగంటుతుంది. అలా సిమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉంది. అంటే మీడియంలో పెట్టింది, సిమ్ము కాదు హై కాదు, మీడియంలో పెట్టి మధ్య మధ్యలో ఆ కాగిన నేతిని అలా పోసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట. అది దగ్గర పడిన దాకా తిప్పుతూ ఉండాలి. ఇది కొంచెం పాకం ముదిరినా లేకపోతే ఎక్కువసేపు తిప్పినా కూడా ముదిరిపోతుంది అనమాట. మైసూర్ పాకం కరకరలాడుతూ వచ్చేస్తుంది. అదిగో చూడండి, అదిగో నెయ్యి వేయంగానే ఎలా నొరగొస్తుందో చూసారా. అలా నొరగలు రావాలి. అప్పుడు లోపలంతా బోలుగా వస్తుంది అనమాట, గట్టిగా రాకుండా. చూడండి, చాలా చక్కగా మంచి అరోమా, ఆ నెయ్యి కమ్మటి వాసన వస్తుంది. అదిగో నెయ్యి అది ఇందాక తీసుకున్నామండి. 2 గ్లాసులు సరిపోలేదు, ఇంకో గ్లాస్ తీసుకున్నాం. మళ్ళీ కాగబెడుతుంది అనమాట అది స్టవ్ మీద. అలా 3వ గ్లాస్ అది. ఆ గ్లాస్తో కూడా నెయ్యి తీసుకుని అదిగో అలా కొంచెం మొత్తం ఒకేసారి పోయకూడదు, కొంచెం పోస్తూ అది చిక్కబడిన దాకా ఆ బాండీకి అంటుకోకుండా, శనగపిండి అంటుకోకుండా రావాలి మనకి. అలా వచ్చిన దాకా తిప్పుతూ ఉంది. అయిపోయింది. అదిగో చూడండి, పాకం వచ్చేసింది బాగా. మైసూర్ పాక్ తయారైపోతుంది. ఇప్పుడు దాన్ని తీసుకుని దాకా బౌల్లో మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లో కుమ్మరిస్తుంది. అలా ఈవెన్గా పరుచుకుంటూ చక్కగా పరిచేసింది అనమాట. ఇప్పుడు అది రూమ్ టెంపరేచర్కి సెట్ అయ్యేటట్లు పెట్టేసి దాన్ని ఇప్పుడు అది చూడండి చాకు తీసుకుని పీసెస్ కోసేస్తుంది. 4-5 నిమిషాలు అయిపోతుందండి మొత్తం. పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు. అది చూడండి, ఒంగోలు మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా చక్కగా మెత్తగా వచ్చాయన్నమాట ముక్కలు. ఆ లోపలంతా బ్రౌనిష్ కలర్లో ఉంది, పైనంతా ఎల్లో, లోపల బ్రౌన్. ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ముక్కలు. అచ్చగా ఒంగోలు మైసూర్ పాకేనండి. వాళ్ళేమో పలచగా పోస్తారు, మనం కొంచెం మందంగా తీసుకున్నాం అంతే. ఒంగోలు మైసూర్ పాక్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.